సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో రాజశేఖర్ గారు ఏ పాత్ర చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ముందుగా మీరు ఒక అంచనా అయితే వేసుకోండి. సో దీని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము, ఆ సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది, ఇప్పటికి కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా సినిమా నిలుస్తుంది కదా. సో మరి రాజశేఖర్ గారి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆయన మాత్రం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ఒక మంచి పాత్రని మాత్రం నేను మిస్ చేసుకున్నాను అనే విధంగా మాట్లాడారు. సో ప్రజెంట్ రాజశేఖర్ గారు మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు శర్వానంద్ గారి సినిమాలో బైకర్ సినిమాలో ఆయన తండ్రి పాత్ర చేస్తున్నారని చెప్పేసి మనందరికీ ఒక ఐడియా అయితే వచ్చేసింది అనమాట ట్రైలర్ చూసిన తర్వాత. సో మరి ఆ ఒక సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నారు. తన సినిమా ప్రయాణం గురించి కావచ్చు, పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, ఫ్యామిలీ గురించి కావచ్చు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అయితే గత కొద్ది కాలంగా సినిమాలో ఎందుకు కనిపించట్లేదు అంటే మనందరికీ తెలిసిందే, ఆయన కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల సినిమాలు చేయట్లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ బైకర్ సినిమాతో స్టార్ట్ చేసి ఆల్రెడీ ఇంకా 2-3 సినిమాల్లో కూడా ఆయన నటిస్తూ ఉన్నారనమాట. సెకండ్ ఇన్నింగ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతున్నప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో నాకు ముందుగా ఒక పాత్ర చేయమని ఆఫర్ వచ్చింది, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ ఒక పాత్రని మాత్రం చేయలేకపోయాను. సో ఆ తర్వాత చూస్తే సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, ఆ పాత్రని కూడా ఒక మంచి నటుడు కూడా చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. సో ఇంతకీ ఆ పాత్ర ఏది అని చెప్పేసి మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఏదో కాదు, మన ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి రేలంగి మావయ్య పాత్ర. సో మనందరికీ తెలుసు ఆ సినిమా మొత్తానికి కూడా హైలైట్గా మెయిన్ పిల్లర్గా ఉన్నటువంటి పాత్ర ఏదైనా ఉందంటే ప్రకాష్ రాజ్ గారి రేలంగి మావయ్య పాత్ర మాత్రమే. త్రూఅవుట్ సినిమా మొత్తం కూడా అది కష్టమైన సుఖమైన ప్రతి ఒక్క ఈవెంట్లో కూడా నవ్వుతూనే కనిపిస్తారనమాట. సో అంత మంచి పాత్ర కోసం ముందుగా ఇప్పుడు రాజశేఖర్ గారి నవ్వు అనేది చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి ముందుగా ఆ పాత్ర కోసం ఈయన్నే సంప్రదించారట. సో అప్పుడు కొన్ని కారణాల వల్ల నేను మాత్రం ఆ పాత్ర చేయను అని చెప్పేసి చెప్పాను అంటూ రాజశేఖర్ గారు ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాకు సంబంధించినటువంటి దర్శకుడు ఒకప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ముందుగా ఈ పాత్ర కోసం ఏదైతే రైలంగి మావయ్య పాత్ర ఉందో ఈ పాత్ర కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని మేము సంప్రదించాము, కాకపోతే ఆయన అప్పటికే వేరే సినిమాలు చేస్తున్నారు, ఫుల్ బిజీగా ఉన్నారు, అందుకోసం అని చెప్పేసి ఒప్పుకోలేదు. సో ఆ తర్వాత ఇది అటు తిరిగి ఇటు తిరిగి ప్రకాష్ రాజ్ గారి దగ్గరికి వచ్చింది, ఆయనకు నచ్చడం, ఒప్పుకోవడం, సినిమా షూటింగ్, సినిమా రిలీజ్ అవ్వడం, సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ఇదంతా కూడా జరిగిపోయింది అంటూ అక్కడ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ మరి వాళ్ళు చెప్తుంది కరెక్టా, రాజశేఖర్ గారు చెప్తుంది కరెక్టా, లేకపోతే ఇద్దరిని సంప్రదించారా, రాజశేఖర్ గారిని సంప్రదించారు, ఆ తర్వాత రజనీకాంత్ గారిని కూడా సంప్రదించారా? సో ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ మనము 100% ఈయన్ని సంప్రదించారని చెప్పలేము, లేకపోతే ఈయన్ని సంప్రదించారని చెప్పలేము, ఇద్దరిని కూడా సంప్రదించారని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇది రాజశేఖర్ గారు మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఏదైనప్పటికీ రజనీకాంత్ గారిని సంప్రదించినా, రాజశేఖర్ గారిని సంప్రదించినా, ఇద్దరిని సంప్రదించినా, ఇద్దరు కూడా అయితే ఒప్పుకోలేదు. సో తర్వాత మనకు ప్రకాష్ రాజ్ గారు చేయడం, ఆ పాత్ర అనేది సినిమా మొత్తానికి కూడా హైలైట్ అవ్వడం కూడా మనందరం కూడా చూసాము. సో ఏదైనప్పటికీ ఇప్పుడైతే రాజశేఖర్ గారు మళ్ళీ సినిమాలు చేస్తున్నారు, అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బైకర్ సినిమాలో మంచి క్యారెక్టర్ అనమాట. ట్రైలర్ చూసాం మనము, చాలా అద్భుతంగా అనిపించింది. మరి ఈ సినిమా వచ్చిన తర్వాత చూడాలి రాజశేఖర్ గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది ఏంటి అని.